ఇదిగో సింగన్న, మనల్ని బాబురావు గారు ఉద్యోగం నుంచి పీకేశారన్నా. తీసేయటానికి నేనేమన్నా మీరు వేసుకునే చొక్కా అనుకున్నారా? పీకి పారేయటానికి నేనేమన్నా దాని మీద గుండి అనుకున్నారా? ఏం తప్పు చేశానని మీరు తీసేశారు? ఏ రూల్స్ ని అతిక్రమించాలని మీరు నన్ను తీసేశారు చెప్పండి. ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడన్నా యాక్సిడెంట్ చేశానా? మీరనుకున్న టైంకి ఎప్పుడన్నా లోడ్ అందించలేదా? ఎర్ర చందనం తెచ్చానా? బియ్యం దొంగతనం చేశానా? స్మగ్లింగ్ చేశానా? ఏం తప్పు చేశానని నన్ను మీరు తీసేశారు? నువ్వు డ్రైవింగ్ కి పనికిరావు కాబట్టి. చెప్పాల్సింది మీరు కాదు, ఆర్టీఓ. నువ్వు డ్రైవింగ్ పనికిరావని డాక్టర్ చెప్పాడు. ఇదిగో సర్టిఫికెట్. నీ ఎడం చేతి భుజం దగ్గర బుల్లెట్ గాయం అవడం వల్ల నరాలు వీక్ అయిపోయినాయంట. డ్రైవింగ్ కి పనికిరావని డాక్టర్ చెప్పాడు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. డాక్టర్ చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించి నా లైసెన్స్ రద్దు చేయాలని చూస్తున్నావేమో. ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తాను, లారీ తోల్తాను, డ్రైవర్ని నిరూపించుకుంటా. సార్ ఇంతకే నేను డ్రైవింగ్ కి పనికొస్తానో పనికిరానో చెప్పలేండి సార్. రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ తిరిగినవన్నీ. సార్ నాతో చెప్పండి. రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ కి తిరిగినవన్నీ బాగానే ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు 2 సార్లు గుద్దపోయావు. నీ లెఫ్ట్ హ్యాండ్ పనిచేయట్లేదు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్. నీ ఎడం చేయి పని చేయదు, నువ్వు డ్రైవింగ్ పనికి రావా, నేను సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఇలా ఇవ్వండి సార్. ఒరే శివ, నా లారీలో ఉన్న తాడు తీసుకొచ్చి నా కుడి చేయి కట్టేరా. అన్నా సారు, తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. వాడు లెఫ్ట్ హ్యాండ్ తో లారీ డ్రైవ్ చేసేస్తాడు. మీ పని కథం. ఈ ఎడం చెయ్యి పని చెయ్యదు కదండి. పని చేయదు. లారీ తోలటానికి పనికి రాదు కదండి. పనికి రాదు. పనికి రాదు. నీ అబ్బా! ఈ చెయ్యే కదా పని చేయదన్నావు. ఈ ఎడం చెయ్యి నరాలే కదా డ్రైవింగ్ కి పనికి రావని చెప్పావు. ఎడం చెయ్యి పని చేస్తున్నా లేదా? సింగన్న, ఆర్టీఓ గారిపై హత్య ప్రయత్నం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? హత్యా ప్రయత్నమా? నా కుడి చెయ్యి కట్టేసే ఉంది కదా సార్. ఎడం చేత్తో కొట్టి చంపడానికి ప్రయత్నించావు. నా ఎడం చెయ్యి పనిచేయదని ఆర్టీఓ గారిచ్చిన సర్టిఫికెట్ నా కుడి చేతిలోనే ఉంది కదా సార్. నా కళతో నేను చూశాను. ఆర్టీఓ గారు, ఇతను మిమ్మల్ని ఎడం చేత్తో కొట్టాడు కదా? కొట్టలేదు. అతని ఎడం చేయి పని చేయటం లేదు. అలా అని సర్టిఫికేట్ నేనే ఇచ్చాను. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మీరైనా చెప్పండి. అతను మిమ్మల్ని ఎడం చేత్తో కొట్టాడు కదా? చంపడానికి ప్రయత్నించారు కదా? చెప్పండి. వాడు కొట్టలేదు. వాడు ఎడం చేయి పనికిరాదు. వాడు డ్రైవింగ్ కి పనికిరాడు. అయ్యా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, నేను కొట్టానని ఒప్పుకోండి. కొట్టలేదు. అయ్యా ఆర్టీఓ గారు, మీరన్నా ఒప్పుకోండి. కొట్టలేదు. సూపరింటెండెంట్ గారు, మీరు ఒప్పుకోండి. కొట్టలేదు సార్. మీరెందుకు ఒప్పుకుంటారండి? ఆ బాబురావు గారు మిమ్మల్ని ఎక్కడ కసక్కును చంపేస్తాడోనని మీ భయం. నీలాంటి పిరికి నాయాలు ఉండబట్టి ఈ దేశం ఇలా తగలడింది. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా పేదవాళ్ళందరూ మీ కాకీల్ని చూసి భయపడతారు, కానీ మీ కాకీలందరూ డబ్బున్నోడిని చూసి భయపడతారు. ఏది ఏమైనా సరే మా కిష్టయ్య మరణానికి నష్టపరిహారం వచ్చేంత వరకు, నాకు లైసెన్స్ వచ్చేంత వరకు ఆ మరణ నిరాహార దీక్ష చేపడతాను. లారీ డ్రైవర్ల యూనియన్, లారీ డ్రైవర్ల యూనియన్, బాబురావు, బాబురావు, కిష్టయ్య మరణానికి. ఏంటి కాంగ్రెస్, ఏంటి కథ? అందరూ కట్టకట్టుకొచ్చారు డప్పులు కొట్టడానికా? వేపులు బద్దలు కొట్టడానికి. బాబురావుని బెలు.
నిన్ను కలెక్టర్ గా చూడాలని ఎన్నో కలలు కన్నానురా. అవినీతి పరులైన ఆఫీసర్లను చీల్చి చెండాడుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవనుకున్నారురా. కానీ ఇప్పుడు ఒక బూర్జువాకి తొత్తువై సూటేసుకుని నిలబడ్డావే ఇలా నిన్ను చూడటానికి ఇప్పుడు సిగ్గేస్తుందిరా. ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు కాదు. నువ్వు లారీ డ్రైవర్వి, నేను ఈ సంస్థ ఎండి. అయినా నీ పోరాటంలో ధర్మం లేదు. ఎక్కడో హైదరాబాద్ కర్ఫ్యూలో చనిపోయిన లారీ క్లీనర్ మరణానికి బాబురావు మావయ్యకి సుబ్బారావు బాబాయ్కి సంబంధం ఏమిటి? మావయ్య, బాబాయ్, చిలక పలికింది రోయ్, చిలక పలికింది. మాటల్ని బట్టి పట్టావా, కాపీ కొట్టావురా? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వాగవే ఫారిన్ చిలక. పోరు బాటలో నడవాల్సిన నా తమ్ముణ్ణి ముళ్ళ బాటలోకి మార్చావు. వాడు నీకు మొగుడు కావచ్చేమో కానీ మాకు మాత్రం యజమాని కాలేడు. ఏంటిరా తెగరెచ్చిపోతున్నావు? నువ్వు అరిచి గీ పెట్టినా ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వను. బాబురావు, ఒక పేద లారీ క్లీనర్ చనిపోతే ₹1,00,000 ఎక్స్గ్రేషియో ఇవ్వటానికి ఏడుస్తున్నావు. ఇన్ని రోజులుగా నీ 250 లారీలు ఆగిపోయినా సహిస్తున్నావు. ఇన్ని లక్షలు పోయినా సరే, నీ కోట్లు కోల్పోయినా సరే, పేదవాడి పోరాటం గెలవకూడదు అనేగా నీ పంతం. ₹2 కిలో బియ్యం ఇచ్చిన, అమెరికా వాడి దగ్గర అప్పు తెచ్చి పెట్టిన మీ పేదవాళ్ళ ఆకలి తీరదురా. పొరపాటు. పేదవాడికి ఆకలి కడుపులో ఉంటుంది, ఉన్నవాడికి ఆకలి మనసులో ఉంటుంది. నాకింత కారం ముద్ద పెట్టినా మా కడుపు నిండుతుంది. కానీ మీకు ఇంత బంగారపు ముద్ద పెట్టినా కడుపు నిండదు. మా కడుపు నిండటం కాదురా, మీ కడుపు నిండనివ్వను. రేపు నువ్వు ఆమరణ నిరాహార దీక్షలో చస్తే అయ్యా మా వాడి శవాన్ని తగలెట్టుకోవాలి, చందా ఇవ్వండి చెప్పాలు కొట్టుకుంటూ వస్తారు. నీ తమ్ముడు మా అన్న శవాన్ని తలకొరిగి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు మావయ్య అంటూ నన్ను బతిమాలతాడు. అంతెందుకురా, ఈ పెద్దవాడ మహానగరంలో నా అనుమతి లేకుండా, నా కరుసైగ లేకుండా ఏ వీధిలో, ఏ సందులో, ఏ కుందిలోరా నీకన్నం పెట్టేది? నువ్వేంటో పెట్టేది మాకు అన్నం తొక్క. మేం పెడుతున్నావురా నీకు అన్నం. ఆంధ్ర రాష్ట్ర మాది, ఇంచు చెయ్యి. ఆల్ ఇండియా హైవే మాది. మేం గనక కన్నెర్ర చేశామో నీ 250 లారీల్లో ఒక్క లారీ స్టీరింగ్ కూడా కదలదురా. బెజవాడ మాది, బెంగాల్ మాది, బెంగుళూరు మాది, బొంబాయి మాది, శ్రీకాకుళం మాది, అనంతపూర్ మాది, వరంగల్ మాది, కరీంనగర్ మాది. కబడ్డా! చూడండి బాబురావు గారు, డ్రైవర్ల కోరికలు న్యాయసమ్మతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎమ్మెల్యే సుబ్బారావు గారు మీరు చెరి 2.5 లక్షలు కిష్టయ్య కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పమన్నారు. చప్పట్లో మేమేమవుతా? మరి మీరు కాంపెన్సేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె విరమించమంటున్నారు కదండి. విరమించమాకమానండి. ఎవడు బతిమాలాడు? అబ్బో, 7 బళ్ళు తోలితేనే మేమందరం మేళ కట్టుకున్నాం, మేళ బాబురాలు అయ్యాం. 250 లారీలు ఉన్నాయి కాబట్టి ఓసారి కింద పడతా ఉంటాను, ఓసారి మీద పడతా ఉంటాను. మరి ఆళ్ళ బతికేంటండి? 5 లక్షలు నేను ఇస్తా, కానీ రేపు రోడ్డు మీద గొడవ అయిందనుకోండి, చీర కొట్టుకుంటాడు, మీ లారీ కింద పడింది 5 లక్షలకి ఎత్తమంటాడు. ఆడు దేన్నో హైవేలో తగులుకుంటాడు, రోగం తెచ్చుకుని నీ బండి తోలి ఈటెక్కి నాకు రోగం వచ్చింది 5 లక్షలకి ఎత్తమంటాడు. నేను కట్టాలా? మేము కట్టమండి. మీరు సమ్మె చేయటం కాదు, రేపు నుంచి ఓనర్ అనేవాడు ఎవడో బండి తోలెవడో. ఆగండి, మీ చప్పట్లు ఆపండి. బాబురావు గారు, మేము కిష్టయ్య నష్టపరిహారం అడుగుతుంటే మీరు హైవే కాకమ్మ కబుర్లు చెప్పి విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా శ్రామికుడెప్పుడు ఉన్నదాన్ని లేనిదానిగా చెప్పి నష్టపరిహారం అడగడు. పేదవాడు 4 రోజులు బండి తోలకపోతే కడుపు కాలి కాళ్ళబేరానికి మీ దగ్గరికి వస్తాడనుకుంటున్నారేమో. అవి పాత రోజులు.
మా ప్రాణం పోయినా సరే బండి తోలం. బాబురావు గారు, మీరంతా వచ్చి బండి తోలండి మహాప్రభు అని కాళ్ళ బేరానికి వచ్చినా సరే కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు మేము స్టీరింగ్ పట్టం బండి ముట్టాం.